ఏ విధంగా పూజ చేస్తే లక్ష్మీదేవి ధనవర్షం కురిపిస్తుంది అనే ఈ యొక్క అంశంపై మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ యొక్క ప్రపంచంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేనిదే ఏ పని మనం చేపట్టలేం. కాబట్టి ఆ యొక్క లక్ష్మీ అనుగ్రహం కోసం ఎంతో మంది లక్ష్మీదేవిని ఎన్నో రకాలుగా కీర్తించారు. అనేక లక్ష్మీ స్తోత్రాలు ఉన్నాయి. కానీ అన్నిటిలోకెల్లా మకుటాయమైనటువంటి ఒక స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రాన్ని గనుక మనం పారాయణ గనక చేసినట్లయితే మనకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనకి ధనవర్షం అనేది కురుస్తుంది. ఆ యొక్క మహిమాన్వితమైన స్తోత్రం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ మహిమాన్వితమైన ఈ స్తోత్రాన్ని మనం కనుక శ్రద్ధాభక్తులతో మనం విధి విధానంగా పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా ఈసారి మీ ఇంట ధనవర్షం కురుస్తుంది, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు ఏ రోజైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో ఆ రోజు నుంచి మీకు తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజు మొదలుపెట్టి ఈ కనకదారా స్తోత్రం అనే ఈ మహిమాన్వితమైన స్తోత్రాన్ని మీరు రోజు 21 పర్యాయాలు గనక ఆర్తితో అమ్మవారిని గనక సేవించినట్లయితే, ప్రార్థించినట్లయితే ఆది శంకరాచార్యులు రాసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం కనకదారా స్తోత్రం. ఈ కనకదారా స్తోత్రం ఒక పేద గృహిణి ఇంట బంగారు ఉసిరికల వర్షమే కురిపించింది. ఆ యొక్క స్తోత్రం మీ ఇంట కూడా ధనవర్షాన్ని కురిపిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు చేయవలసింది ఏంటంటే ఆర్తితో మహాలక్ష్మీదేవిని ప్రార్థించటం మాత్రమే. ఆర్తి అనేది కావాలి. ఎంతో ప్రేమగా, ఎంతో దీనంగా, ఎంతో ప్రేమతో అమ్మవారిని అర్చించినట్లయితే మీకు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మీకు ఈ విధంగా ప్రతిరోజు 21 మార్లు మీ యొక్క అప్పులు తీరేంత వరకు, మీరు భోగభాగ్యాలు కోరుకునేంత వరకు ప్రతిదినం ఈ యొక్క కనకదారా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ చక్కగా క్షీర సముద్ర మదనంలో నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవి కాబట్టి అమ్మవారికి ఆవు పాలు, పటిక బెల్లం కలిపి నివేదన కనుక సమర్పించినట్లయితే మీ ఇంట ధనవర్షం కురుస్తుంది. ఈ యొక్క చిన్ని పరిహారాన్ని పాటించి చూడండి. మీ ఇంట ధనవర్షం కురవటం ఖాయం. ఇది తథ్యం.